మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్ష ఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి నెలాఖరు వరకు ఈ సెకండ్ హాఫ్ అంటే దీన్ని పక్షం, రెండవ పక్షం అంటారు దీన్ని. ఈ రెండవ పక్షం అంటే 16వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు ఈ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సింహరాశి వారికి రవి 14 రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. మరి ఇంకా 2 రోజులు ఏమయ్యా అన్నట్టయితే ఆయన 1000 స్థానంలో ఉన్నారు. 1000 స్థానంలో ఉన్నప్పుడు కానీ ఇటు జన్మల్లో ఉన్నప్పుడు కానీ మొత్తం మీద 2 స్థానాల్లోనూ కూడా రవి భగవానుడు మీకు యోగకారకమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ 1000 స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే జన్మంలో ఉన్నప్పుడు కూడా మీకు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనలు రావటం కానీ మంచి ప్రవర్తన ఉండటం కానీ జరిగేటటువంటి విషయాలు కావు. ఈ విధంగా రవి మొత్తం పూర్తిగా మీకు ప్రతికూలుడుగానే ఉన్నాడు కానీ అనుకూలుడుగా అయితే లేరు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు మనకి ఇక్కడ మనకి 3 రోజులు మాత్రమే జన్మంలో ఉన్నారు, ఇక్కడ అనుకూలం లేదు. అలా అని చెప్పేసి మిగతా రోజులు ఏమయ్యాయంటే ఆయన కూడా 1000 స్థానంలో సంచారం చేస్తున్నారు 28 రోజులు. ఇక్కడ కూడా బుధుని కూడా మీకు జన్మంలో కానీ 1000 స్థానంలో కానీ అనుకూలమైన ఫలితములు లేవు. కాబట్టి ఇక్కడ బుధుడి అనుకూలత లేదు కాబట్టి జన్మంలో మంచి ఆలోచనలు రావు. అలాగే మీరు ఎంత ప్రయత్నం చేసినా బుధునికి సంబంధించినటువంటి అంటే వ్యాపారాలకి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో అలాగే మన ఆలోచన ధోరణిలో మీరు ఎంత కష్టపడినా కూడా మీకు సరి అయినటువంటి కష్టానికి తగిన ఫలితం లభించడం అనేది చాలా కష్టం. చేత వృధాశ్రమం అవుతూ ఉంటుంది. మానవుడిది ఎంతవరకు అంటే కొంతవరకే ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే జన్మంలోనే కేతు, ఇది కూడా ఇంకా ఇంచుమించు అంతేనండి, అదే పరిస్థితి. కేతు కదండి, ఆ మంచి ఆలోచనలు రావు, అలాగే మంచి ప్రవర్తన ఉండదు, ఆరోగ్య విషయంలో కొంచెం చికాకులు, కుటుంబంలో చికాకులు, మొత్తం మనిషి వ్యక్తిగతంగా రవి కానీ బుధుడు కానీ కేతు కానీ 3 గ్రహాలు ముప్పేట దాడి చేస్తుంటే మనిషి కొంచెం ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం మనకి ఇక్కడ ఈ సింహరాశి వారికి 3 గ్రహాల వల్ల కలుగుతూ ఉన్నదండి. ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుడు, ఈయన కూడా అండి కుటుంబ విషయంలో అంటే ధన విషయంలో వెనకబడతాను కనిపిస్తూ ఉంటుంది. మాటలో కొంచెం కాఠిన్యం పెరగటం ద్వారా మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కంటి జబ్బులు ఉన్నటువంటి వారికి కొంచెం ఎక్కువ అవటం కానీ, ఒకవేళ లేని వాళ్ళకి కంటి జబ్బులు ఏర్పడటం కానీ, లేదా కంటికి ఏవో గాయాలు అయ్యే అవకాశం కానీ ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అలాగే 8వ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రించిన కారణంగా ఆయన కూడా 7వ స్థానంలో ఉన్నట్టుగానే పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ మీరు 7వ స్థానంలో రాహువు శని ఉన్నప్పుడు 2 నైసర్గిక పాపగ్రహాలే కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంచెం ఎక్కువగా చికాకులు పరాకులు మాటలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా సఖ్యత లోపించడం అనేటటువంటిది
జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అద్భుతమైన ఈ మొత్తం ఈ పక్షం రోజులు కూడా గురువు యొక్క మంచి ఫలితాలన్నీ ఉంటాయి. తద్వారా ఆయన మీకు ధనానికి లోటు లేకుండా మీకు చూసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా వ్యవహారం మొదలు పెడితే దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం ఏకాదశ స్థానంలో ఒక 5 రోజుల పాటు ఏకాదశి స్థానంలో ఇప్పుడు గురువు చెప్పుకున్న సుఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటాడు శుక్రుడు కూడా. మిగతా రోజులన్నీ కూడా వ్యయస్థానంలో ఉన్నారు. వ్యయస్థానంలో కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది ఒక శుక్రుడే. కాబట్టి ఏకాదశంలో కానివ్వండి, ద్వాదశంలో కానివ్వండి, శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్నే ఇస్తూ ఉన్నారు. అందుచేత ఈ విధంగా జరగటం వల్ల ఆయనకి ధనానికి పెద్ద లోటు ఉండదు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఇబ్బందులు ఏమీ ఉండవు, లాభాలు వచ్చేటువంటి అవకాశమే ఉంటుంది. అట్లాగే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకి అందరికీ కూడా కళల్నే నమ్ముకునే బతికేటటువంటి వారు అంటే కేవలం సినిమా రంగం, టీవీ రంగమే కాదండి, ప్రపంచంలో అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి. పల్లెటూరులో చాలా ఉంటాయి. వాటిని వృత్తిగా చేసుకున్నా, ప్రవృత్తిగా చేసుకున్నా కూడా వారందరికీ కూడా ఈ శుక్ర భగవానుడు చాలా చక్కటి ఫలితాలని అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం చెప్పుకోవాలి. అది మొదట్లోనే మనం చెప్పుకోవడం జరిగింది. అంచేత మళ్ళీ ప్రత్యేకించి బుధుని యొక్క సంచారం చెప్పుకోగలదు. జన్మంలో ఒక 3 రోజులు, వ్యయ స్థానంలో 28 రోజులు జరుగుతుంది. వ్యయ స్థానంలోనూ శుభఫలితాలు ఇవ్వడు, అలాగే జన్మంలో కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలడు. ఖర్చులు బాగా పెరిగిపోతాయి. జన్మంలో ఉన్నప్పుడు కూడా మన తెలివితేటలు కూడా పనిచేయకుండా పోతాయి. మనకి ఎక్కువ చెడు వైపుకి ఆలోచన పోవటం, చెడు ప్రవర్తన జరగటం. అంటే కొంతమంది, అందరికీ అని చెప్పుకోవడానికి లేదనుకోండి, కొంతమంది చెడు ప్రవర్తనని మనసును కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు చెడు వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ సింహరాశి వారికి చెప్పుకోవాలి. అయితే ఇందులో ఈ మొత్తం మీద వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే ఒక్క గట్టిగా శుక్రుడు ఒక నిలబడుతున్నారండి ఇక్కడ. అలాగే బుధుడు ఒక 28 రోజులు పార్షియల్, అంటే అది కూడా పూర్తిగా చెప్పుకుందాం. 28 రోజులు 15 రోజుల్లో అంటే 28 రోజులు అన్నట్టయితే మరి సుమారుగా నెలాఖరు వరకే. కాబట్టి ఆ 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే గురువు కూడా ఏకాదశిలోనే ఉన్నారు. కాబట్టి ఏకాదశిలో ఉన్నటువంటి గురువు, శుక్రుడు కూడా మంచి అనుకూలం పరిస్థితి. మొత్తమే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అంచేత పర్వాలేదని చెప్పుకోవచ్చు. మిగతా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏ విషయాల్లో మనకి ఇబ్బందులు కలిగేస్తున్నాయో చూసుకోండి. వాటికి తగిన ఇది చేసుకుంటూనే, తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ నవగ్రహాలకు సంబంధించి ఏదైనా చేసుకోండి. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. శుభం భూయాలు.